नगर कुरनूल नगर पालिका के 7 बीआरएस पार्षद कांग्रेस पार्टी में शामिल हुए। 1वें वार्ड की पार्षद अपाला इंदिरा, 4वें वार्ड की पार्षद जाजला ज्योति, 7वें वार्ड की पार्षद काकनपुरी नागम्मा, 9वें वार्ड की पार्षद कोंडेरू ललिता, 10वें वार्ड की पार्षद बादाम सुनीता, 20वें वार्ड की पार्षद बचनन्ना यादव पार्टी में शामिल हुए हैं। इस अवसर पर बोलते हुए स्थानीय विधायक ने कहा कि राज्य के मुख्यमंत्री रेवंत रेड्डी द्वारा शुरू की गई 6 गारंटी योजनाएं महिलाओं के लिए मुफ्त बस यात्रा, 200 यूनिट मुफ्त बिजली, 500 गैस सिलेंडर और कई योजनाओं ने लोगों को आकर्षित किया है और पार्टी में शामिल हुई हैं। नागर कर्नूल పట్టణం మున్సిపాలిటీకి సంబంధించిన 7 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది। ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై 6 గ్యారంటీలు ఏవైతే మా ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు హామీ ఇస్తామని చెప్పినరో గెలిచిన వెంటనే 100 రోజుల లోపలనే 4 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది। మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది। ఆ విధంగా పేద ప్రజలకు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపలనే పనిచేస్తుందనే దిశగా చేస్తుందని చెప్పి దానికి మా కౌన్సిలర్లు పట్టణ కౌన్సిలర్లు ఆకర్షితులై ఈరోజు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మాకు మద్దతు ఇస్తా అని చెప్పడం జరిగింది। అదేవిధంగా ఈరోజు వారందరూ వచ్చి అంటే వాళ్ళందరూ మాకు పాత పరిచయమే కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు। అదేవిధంగా పట్టణంలో కూడా ఎలా అయితే 7 కిలోమీటర్ల వరకు రోడ్లు తవ్వి ఒక శాంక్షన్ లేకుండా ఒక టెండర్ లేకుండా ఎలా అయితే తవ్వి దాన్ని వదిలేసిపోయారో వాళ్ళ మీద కోపం అనుకోవచ్చు। రాబోయే సమ్మర్లో వాటర్ ప్రాబ్లం కూడా రాకుండా చూడాలని ప్రజల కోసము వాళ్ళు ఎలా అయితే తపన పడుతున్నారో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుందని చెప్పి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది। కాబట్టి వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళకు ఎటువంటి విభేదాలు లేకుండా వాళ్ళని కూడా మేము అందరినీ ఎలా అయితే మా కౌన్సిలర్ని చూసుకుంటామో వాళ్ళని కూడా అలానే చూసుకుంటామని చెప్పి వాళ్ళకు మీ ద్వారా మనవి చేసుకుంటూ వాళ్ళు కూడా ఎందుకు వస్తున్నారో అని మీకు 2 మాటలు చెప్పాలని నేను కూడా కోరుకుంటున్నాను।